ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి అంతులేని అదృష్టం దక్కబోతోంది. జరిగేది ఇదే. మీరు ఎప్పుడూ ఎదుర్కొని అద్భుతమైన పరిణామాలని చూడబోతున్నారు. మీ జీవితంలో మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రాజయోగం పట్టబోతోందని చెప్పవచ్చు. అవేంటి, అసలు ఎలాంటి విషయాల్లో ఎలాంటి శుభ ఫలితాలు, శుభ ఘడియలు చూడబోతున్నారు, ఎంతటి గొప్ప ఫలితాన్ని పొందబోతున్నారు, అలాగే మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ఏ విధమైన దేవతారాధన చేయాలి, ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరి మనస్తత్వానికి వచ్చినట్లయితే ప్రతి బరువు బాధ్యతలని మోస్తారు. ఎవరికి వారు పనిని అప్పగించడానికి ఇష్టపడరు. ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళ పని వాళ్ళే బాధ్యతగా పూర్తి చేస్తారు. అలాగే వీరిపై ఎవరు ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఏ కష్టం లేకుండా, అలాగే ఏ విధమైన బాధ పెట్టకుండా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వారితో బాగా మాట్లాడే వాళ్ళతో వెంటనే కలిసిపోతారు. వాళ్ళని ఇంకా స్నేహితులుగా పరిగణించుకుంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు. ఎంతో విలువనిస్తారు. వాళ్ళకి వారి నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. ఇక ఈ రాశి వారికి జీవితంలో వారు ఊహించిన విధంగా ఎన్నో కొత్త మార్పులు జరగబోతున్నాయి. అవి ఎలాంటివి అంటారా? మిమ్మల్ని సంతోషపెట్టే విధమైనవిగా ఉంటాయి. అలాగే ఎంతో ఆనందంగా గడిపే విధంగా ఉంటాయి. గతంలో కన్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో సంతోషంగా గడుపుతారు. కొత్త కొత్త పనులు చేపట్టడానికి వారు మంచి ఆలోచన చేస్తారు. తద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మరెన్నో ఆ పరిచయాల ద్వారా వాళ్ళు ఉన్న రంగంలో అభివృద్ధి ఎంతగానో సాధిస్తారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించి ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి అనుకునే వస్తువులను, ఖరీదైన వస్తువులని కొనుగోలు చేస్తారు. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లేక టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, తమ కోరికను తీర్చుకునేందుకు సంతోషంగా ఉంటారు. అలాగే వీరు తమకు వచ్చిన చిన్న చిన్న సమస్యలని పట్టించుకోరు. చూసి చూడినట్లు ప్రవర్తిస్తారు. ఈ విధమైన చర్య వల్ల చూసే వాళ్ళకి మీపై మంచి అభిప్రాయం ఏర్పడదు. మీకు అహంకారం ఉంటుంది అనుకోవచ్చు, లేకపోతే కేర్లెస్గా భావించవచ్చు. ఆ విధంగా మీరు నడుచుకునే ధోరణి కనిపిస్తుంది. వాళ్ళకి అంటే ఆలోచనలు గౌరవంగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, అలాగే మనం చేసే ప్రతి పని కూడా ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు చూసే వాళ్ళకి చెడు అభిప్రాయం కలుగుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చేసుకోండి. ఈ విషయంలో మీ తల్లిదండ్రులు ఎంతగానో మందలిస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులను ఎదిరించినా, మీకు మంచి జరగాలని కోరుకొని మీ స్నేహితులు ఏదో ఒక మంచి సలహా ఇచ్చినా వాటికి ఎదురు చెప్పడం అనేది జరిగితే మీరు ఎంత ఎదిగినా, ఎంత అభివృద్ధి చెందినా కూడా మీకు అధమ స్థితిలో ఉన్నట్టే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా మన గురించి మనకు మంచి జరగాలని చెబుతారు. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు. కాబట్టి వారు చెప్పిన ప్రతి మాటని కొంచెం అర్థం చేసుకొని ఆచరించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు అనుకున్న విధంగానే రాణించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది స్ఫూర్తిని పొందుతారు. ఈ విధంగా మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ తోటి విద్యార్థులు కూడా మీ దగ్గరికి వచ్చి ఎన్నో సలహాలని అడుగుతూ ఉంటారు. నాకు తెలిసింది అందరికీ తెలియాలంటూ వాళ్ళకి ఎన్నో విద్యలకు సంబంధించిన సలహాలను వివరిస్తారు. వాళ్ళకి కూడా మంచి దారిలో నడుపుతారు. సంతానానికి సంబంధించిన విషయంలో కూడా భార్య సహకారం అధికంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంతానం కలగలేదని బాధపడేవారు తొందరలో దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం కోసం ఆసుపత్రుల వెంట తిరిగినా మీకు రాబోయే రోజుల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు కోరుకునే సంతానాన్ని వారు పొందుతారు. నాకు బాబు పుట్టాలి, నాకు పాప పుడితే బాగుంటుంది అనే ఆశలు ఉన్నవారికి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వారు ఏది అవ్వాలి అనుకున్నారో అదే జరిగే సూచనలు కనబడుతున్నాయి. మంచి సంతానాన్ని మీరు పొందబోతున్నారు. పాప బాబో ఇద్దరిలో ఎవరెవరికి జన్మని ఇవ్వబోతున్నారు. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా మీరు శుభకార్యాలకు ఎక్కువగా హాజరు కాబోతున్నారు. విలువైన వస్తువులు కూడా బహుమతిగా ఇస్తారు. మీ రాక వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. ఎన్నో గౌరవ మర్యాదలు చేస్తారు. ఎంతో చక్కగా పలకరిస్తారు. ఈ సమయంలో మీరు అందరినీ పలకరించేటప్పుడు ఆప్యాయంగా పలకరించాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సరిగ్గా మాట్లాడినా మిమ్మల్ని వాళ్ళ మాటలతో రెచ్చగొట్టే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. అందరిలో మిమ్మల్ని చెడు చెయ్యాలని అనుకుంటారు. మీరంటే నచ్చని కొంతమంది మీకు చెడు జరగాలని ఆశిస్తూ ఉంటారు.
కాబట్టి కొంతమంది అంటే కొంచెం జాగ్రత్తగా మీరు సంభాషించడం చాలా అవసరం, లేదంటే ఇబ్బందుల్లో పడటం ఖాయం. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయంలో చక్కటి నిర్ణయం తీసుకుంటారు. అంటే నూతనంగా నిర్మించుకుంటున్న గృహం గురించి కానీ, లేదంటే కొనేటువంటి గృహాల గురించి కానీ సరైన నిర్ణయాలను తీసుకుంటారు. దానికి సంబంధించి అన్ని పనులను పూర్తి చేస్తారు. కానీ ఈ విషయంలో మీ జీవిత భాగస్వామితో చర్చించడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆమె ఇచ్చే సలహా ఎంతో మేలుని చేకూర్చే అవకాశం ఎంతగానో ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీ జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో పట్టుదల ఎక్కువగా చేస్తూ పెడుతూ ఉంటారు. అంటే కొన్నట్లే సర్దుకుపోవడం అనేది చాలా మంచి అలవాటు. అంతేకాని పంతానికి పోయి ఇలా చేస్తాను అలా చేస్తాను, మాకు వీరు తెలుసు వాళ్ళు తెలుసు అని చెయ్యొద్దు. అప్పుడు ఏమవుతుందంటే మన దరిద్రాన్ని మనమే నెత్తిన మీద పెట్టుకొని మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆవేశం తగ్గించి నిదానంగా సమస్యలను పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయ పరంగా సంబంధించి అంతా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిత్యం క్రమశిక్షణతో వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు. పంటకు సంబంధించి సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని వాటికి అంటే పంట కావలసిన పోషణ అందజేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకు తగ్గ లాభాన్ని పొందుతారు. కాబట్టి రైతులారా కంగారు పడకండి, మీకంతా మంచి జరుగుతుంది. వ్యాపారస్తులకు అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందుతారు. సరైన అవగాహనతో ముందుకి అడుగులేస్తూ ఉంటారు. మంచి లాభాన్ని పొందుతారు. ఎంతోమంది సహాయ సహకారాలు అందుతాయి. ఆ సహాయాన్ని సరైన విధంగా వినియోగించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. అందరిలోనూ ఎంతో ఉందాహాక కూడా ఉంటారు. పెట్టుబడి విషయంలో కూడా చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. వాళ్ళ కృషితో మంచి అవకాశాలని పొందగలుగుతారు. వాహనాలకు సంబంధించి వస్తువులకి కొనుగోలు చేస్తారు. ఇంతవరకు గతంలో ఎన్నో మైళ్ళు కష్టపడి ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మీ సొంత వాహనాల ద్వారా మీరు మీ గమ్యానికి ముందుగా చేరడానికి వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తుల పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వాటికి చక్కని పరిష్కారంతో అధిగమిస్తారు కూడా. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ ఆస్తుల కోసం కొంతమంది కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని ముందుగా గమనించి మీరు కొన్ని ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీకు సాధ్యమైనంత వరకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగపరంగా మీకు మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు తలుపు తట్టేలాగే ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు మన మిత్రులతో మన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరు సొంత నిర్ణయాలతో ఏ పని ప్రారంభించవద్దు. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతి నెలకొనే సమయం చోటు చేసుకుంటుంది. కాబట్టి తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి అన్ని ఆలోచించి 1-2 సార్లు నిర్ణయం సరైనదా కాదా అని అనుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి దైవారాధనకు వచ్చినట్లయితే వివరంగా తెలుసుకుందాం. ఆవును పూజించండి. ఆవును పూజించడం వల్ల ఎన్నో పుణ్య ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా శివార్చన కూడా చాలా మంచిది. అంతేకాకుండా మీకు ఇష్టమైన దైవారాధన అతి ముఖ్యమైనది. అంటే మీకు ఫలానా దైవం అంటే ఇష్టం ఉంటుంది కదా, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇలా ఎవరో ఒకరు మీకు నచ్చిన దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. స్నానం చేసి దీపారాధన చేసి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని గోవుకు గోపోషణకి మీకు చేతనైన సహాయం సహకారం అందించండి. మీకు ఎంత తోచితే అంత. అంతేకాకుండా పేదలకు విద్యకు సంబంధించిన వస్తువులకి దానం కూడా చెయ్యండి. పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, బుక్ కావచ్చు, విద్యకు సంబంధించిన దానం చాలా మంచి శుభకార్యం, పుణ్యం, చాలా మంచిది, అనుగ్రహాన్ని పొందుతారు. సో తెలుసుకున్నారు కదా, మిథున రాశి వారు ఎదుర్కోబోయే శుభ ఫలితాలు ఎలాంటివి, అలాగే ప్రతికూల పరిస్థితులు ఏంటో. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ